హలో బిజీ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. నేను మీ నిఖిల తేజ. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మన వీడియో వచ్చేసి మా పిల్లలకి 4 days హాలిడేస్ వచ్చాయండి. అందుకని మేము ఫ్రాన్స్లో మెడ్జ్ అనే ప్లేస్లో వ్యాలిగేటర్ పార్క్కి వెళ్ళాము. సో వ్యాలిగేటర్ పార్క్ ఎలా ఉంది, ఏంటి, మాకు ఎంత టైం పట్టింది అనేది ఈ వీడియో అండి. సో ఈ వీడియో మొత్తం కూడా అరౌండ్ 17 minutes పైన ఉంటుందండి. ఈ 17 minutes కూడా మీరు హాయిగా వంట చేసుకుంటూ, లేకపోతే కిచెన్లో ఏదన్నా పని చేసుకుంటూ, లేకపోతే డిషెస్ క్లీన్ చేస్తూ, లేకపోతే బట్టలు మడతపెట్టు, ఏ పనైనా చేసుకుంటూ మీరు ఎంజాయ్ చేస్తూ వీడియో అనేది చూసేయచ్చు. ఇక్కడ మా బుడ్డది అయితే ఎక్కిన దగ్గర నుంచి గోల గోల చేస్తూ ఉందండి. అప్పుడైతే ఇంకా క్లైమేట్ చాలా కూల్గా ఉంది. మేము మార్నింగ్ టిఫిన్ తినేసేసి ఇంకా నేనేం చేశానంటే బాక్స్లు అనేవి ప్రిపేర్ చేశానండి. ఇంకా పూరీ కర్రీ, ఇంకా కొంచెం రైస్ అవన్నీ చేసి తీసుకొని వెళ్ళాము. ఇదిగోండి, ఇదే వ్యాలిగేటర్ పార్క్. ఎంటర్ అవుతూ ఉన్నాము. చాలా చాలా బాగుంటుందండి ఇది. అంతకుముందు మా పెద్ద పాపతో మేము వెళ్ళాము. అది కోవిడ్ టైంలో అనమాట. అంటే ఇంకా కోవిడ్కి లాక్డౌన్ స్టార్ట్ చేయలేదు, ఇంక తొందరలో స్టార్ట్ చేస్తారు అనగా అప్పుడు ఇంకా వెళ్ళాము. అప్పుడు ఇంకా బస్సులో వెళ్ళామండి. అప్పుడు కార్లో కాదు వెళ్ళింది. అప్పుడైతే చాలాసేపు పట్టింది మాకు. ట్రైన్ వెళ్ళి ఫస్ట్ ట్రైన్ నుంచి ఇంకా ఒక బస్ తీసుకొని వెళ్ళాము. చాలా లాంగ్ అనిపించింది. కానీ కారులో అయితే మాకు ఎంత 1 hour పట్టింది అంతే. కారులో చాలా దగ్గరండి వెళ్ళడానికి. చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. అంటే కిడ్స్ ఉన్నప్పుడు, మనకి ఇట్లా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఏదైనా కార్లో కానీ లేకపోతే ఏదైనా క్యాబ్లో అట్లా వెళ్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే జర్నీ చేసినట్లే ఉండదు అనమాట, అలసట అనేది ఉండదు. ఇట్లా వచ్చేసి ఇది కార్ పార్కింగ్ అండి. పెద్ద పెద్ద షర్ట్స్ లాగా ఉన్నాయి కదా, ఇది కార్ పార్కింగ్కి పెట్టారు. అలాగే ఇంకా కొంచెం అటు సైడ్ ఏంటంటే క్యాంపెయిన్ వ్యాన్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద వ్యాన్స్లో వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళకి సపరేట్గా వేరే అటు పక్కన షెడ్స్ ఉన్నాయి. చాలా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. అంటే ఆ రోజు వర్షం చూపిస్తోంది. మేము మార్నింగ్ బయలుదేరదామని అనుకునేటప్పటికి వర్షం పడింది. అందుకని ఇంకా మేము చిన్నగా బయలుదేరదాంలే అని అనుకున్నాము, బ్రేక్ఫాస్ట్ చేసి. అది లేకపోతే అసలు పొద్దున్నే స్టార్ట్ అయిపోదాము లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి అని చెప్పి అనుకున్నాము. కానీ నేనేం చేశానంటే ఇంకా అలా కాదు, ఎలాగో వర్షం పడుతుంది కదా, బ్రేక్ఫాస్ట్ కొంచెం బాగానే చేసేసి ఇంకా లంచ్కి కూడా ఏమన్నా తీసుకొని పోదామని అలా ప్యాకింగ్ అదంతా చేసుకున్నాము. ఇంకా కార్ అనేది పార్క్ చేసేసాం. పార్క్ చేసేసిన తర్వాత ఇంక ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత ఇంకా టికెట్స్ అవి తీసుకుంటున్నారు. ఎంట్రన్స్ అది చూడండి ఎలా ఉందో. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉందండి. చాలా చాలా మోడిఫికేషన్స్ అనేవి చేశారు. అండ్ ఇంకా చాలా రెనోవేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. అక్కడ చూసారా వెనకాల, అదనమాట షెడ్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడ చూసారా చిన్న చిన్న టెంట్స్ లాగా వేశారు. సో మన దగ్గర ఏంటి, ఏమన్నా వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయా ఏంటి, మన బ్యాగ్లో ఏమున్నాయి ఏంటి అనేది అక్కడ టెంట్స్ లాగా చూపించాను కదా, అక్కడ చెక్ చేసేస్తారు. చెక్ చేసిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత టికెట్స్ తీసుకొని, అవి టికెట్ కౌంటర్స్, టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. అవి పాస్ లాగా కూడా ఉంటాయండి. పాస్ లాగా ఉంటాయి, తర్వాత నార్మల్ టికెట్స్ లాగా ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. చాలా రైడ్స్ అవన్నీ ఉన్నాయి. కంపేర్ టు అప్పటికన్నా ఇప్పుడు ఏంటంటే రైడ్స్ చాలా చాలా ఎక్కువ పెట్టారు. అప్పుడు చిన్నపిల్లలకి చాలా ఎక్కువ రైడ్స్ ఉండేవి. అంటే మా బుడ్డదాని అంత ఏజ్ వాళ్ళకి చాలా రైడ్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే పిల్లలకన్నా కొంచెం పెద్దవాళ్ళకి, మా పెద్దదానికి అంత ఏజ్ వాళ్ళకి ఎక్కువ రైడ్స్ పెట్టారు. ఈ బుడ్డోళ్ళకి ఏంటంటే 80 centimeters కన్నా పైన హైట్ ఉన్న వాళ్ళకైతేనే అలో చేస్తున్నారు. దీన్ని చూస్తే అయితే నా గిరగిర గిరమని ఆ సాంగ్ గుర్తొచ్చింది. ఇది ఎక్కారు మా పెద్ద పాప అను మా వారు. ఇంకా మా పెద్ద పాప అయితే అమ్మ నెక్స్ట్ నువ్వు రావాలని గోల గోల చేసింది. నా వల్ల కత్తల్లో నేను ఎక్కలేను అని నేను ఇంకా చిన్నపిల్లని పట్టుకొని చూస్తూ ఉన్నాను. ఇంకా అది కూడా గోల చేసింది వెళ్తానని. కొన్నిటికి మటుకే దాన్ని అలో చేశారు, అన్నిటికీ అలో చేయలేదు. ఇంకా ఏంటంటే రెనోవేషన్ జరుగుతుందని చెప్పాను కదండి. ఇంకా పెద్ద పెద్ద రోలర్ కోస్టర్స్, మాన్స్టర్ రైడ్ అంట, డైనోసార్ రైడ్ అంట, ఇంకా చాలా చాలా అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఒకటి డైనోసార్ రైడ్లోనే డిఫరెంట్ టైప్స్ అనమాట, వాటర్లో వెళ్ళేది, అది చేసాము. ఈసారి అది చేద్దామంటే మా పెద్ద పాప అమ్మో నా డ్రెస్ తడుస్తుంది వద్దని అంది. ఇది ఒక చిన్న బోట్ లాగా అండి, అది ఎక్కాము. ఇదే ఫస్ట్ రైడ్ అనమాట. మొత్తం ఒక 16 or 17 దాకా ఎక్కాము. అంటే అందరూ కలిపి చెప్తున్నానులేండి, ఇందులో నేను ఎక్కిన ఒక మహా అయితే ఒక 3 or 4 ఉంటాయి. అన్నీ కూడా
ఉంటాయో ఉండవో, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎప్పుడు ఎక్కినా కానీ మనకి వామిటింగ్ సెన్సేషను, ఇంకొకటి భయము, కళ్ళు తిరగడం ఒకటి. చిన్నప్పటి నుంచి కూడా రైడ్స్ అవన్నీ పెద్ద పెద్ద రైడ్స్ ఎక్కేదాన్ని కాదు. అంటే కొంచెం జైంట్ వీల్, తర్వాత కొలంబస్ అలాంటివి ఉంటాయి కదా, అవి ఎక్కేదాన్ని. ఇంకా ఇక్కడైతే మా బుడ్డది తొంగి తొంగి చూస్తుందన్నమాట. ఇంకా మా పెద్దది అంటుంది, రేషిత, దాన్ని వెనక్కి లాగు డాడీ, వెనక్కి లాగు డాడీ, ఇది గట్టిగా పట్టుకో అని చెప్తుంది. చిన్నదానికి కన్నా పెద్దదానికి టెన్షన్ ఎక్కువ అయిపోయింది. ఇది దాన్ని చూస్తూ చుట్టూతో ఎంజాయ్ చేయడం కన్నా వెనక్కి తిరిగి దీన్ని చూడడమే సరిపోయింది. చూసారా వాటర్ ఎంత గ్రీన్గా ఉన్నాయో, చాలా చాలా బాగుందండి, పీస్ఫుల్గా ఉంది. అందులో చెప్పాను కదా, క్లైమేట్ చాలా కోల్డ్గా ఉండడం వల్ల, వర్షం పడేలా ఉండడం వల్ల ఏంటంటే మేము ఇంకా అంబ్రిల్లాస్ అవన్నీ కూడా తీసుకొని వచ్చాము. ఆ రోజు రెయిన్ అని చూపించింది. ముందు రోజున చెక్ చేస్తే ఏమో రెయిన్ ఏమీ లేదు, లిటిల్ బిట్ రెయిన్ అనే చూపించింది. సరేలే ఓకే స్టార్ట్ అవుదాం అనుకున్నాము. కానీ అక్కడ చూసేటప్పటికి మేము ఇంకా బయలుదేరేటప్పటికి మార్నింగ్ ఇంకా ఎక్కువ వర్షం పడింది కదా అని ఇంకా లేట్గా బయలుదేరామని చెప్పాను కదా. ఇంకా నేను పూరీలు, ఆలు కర్రీ, ఇంకా రైస్, బెండకాయ కూర అవన్నీ కూడా పెట్టేసేసుకున్నాను అండి. అవన్నీ పెట్టుకొని కొంచెం తినేసి కొంచెం లేట్గా బయలుదేరాము. నేను ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఫుడ్ ప్యాకింగ్ అండి. ఫుడ్ ప్యాకింగ్ తర్వాతనే ఇంకేదైనా. ఎందుకంటే వెళ్ళిన చోట మనకి ఫుడ్ దొరకపోవచ్చు. అందులో చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు మా పెద్ద పిల్ల అంటే ఫ్రైస్ కానీ, లేకపోతే ఇంకా బర్గర్ కానీ, లేకపోతే ఏదైనా కేక్స్, లేకపోతే ఎనీథింగ్ ఏదైనా తినేసేస్తుంది. ఇంకా చిన్నదంటే దానికి ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ పెట్టలేం కదా, అందుకని కంపల్సరీగా దానికోసం ఫుడ్ చేయాలి. సో దానికోసం ఒక్కదానికి ఫుడ్ ఎందుకు చేయడం అని నేను అందరికీ చేసేస్తానండి. ఇక్కడైతే ఆ వాటర్లో కింద ఫిషెస్ ఉన్నాయి. ఆ ఫిషెస్ అన్నీ కూడా చాలా ఇదిగా చూస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈజిప్ట్, ఆఫ్రికా అట్లా రకరకాల కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళ సింబల్స్ కానీ వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ నోట్ ప్యాడ్ లాగా రాసిపెట్టి ఇట్లా పెట్టి ఉంచారు. అది దగ్గర నుంచి చూస్తే కానీ కనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుందండి ఈ అలిగేటర్ పార్క్ అనేది. నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యాజిక్ టీ కప్స్ అని. అసలు చూడండి ఈ టీ కప్స్ ఎంత ఫాస్ట్గా తిరుగుతున్నాయో. ఇది కూడా మా బుడ్డదాన్ని అలౌ చేయలేదన్నమాట. ఇంకా నేను దాన్ని ఎత్తుకొని ఇట్లా నిలబడి ఇంకా వీడియో తీశాను. ఇంకా ఇది తిరిగిన తర్వాత అయితే అయిపోయిన తర్వాత మా రేషిత ఇంకా సెకండ్ టైం వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా నన్ను రమ్మని అంది. నా వల్ల కాదు తల్లి అన్నాను. అసలు మామూలుగా చూస్తుంటేనే కళ్ళు భూచక్రాల్లా తిరిగిపోతున్నాయి. ఇంకా అందులో కూర్చున్నానంటే ఇంకేం లేదు, నువ్వు నాకు నచ్చావు సినిమాలో లాగా, బ్రహ్మానందం గారిలాగా ఆపండ్రు అరుస్తాను అని చెప్పని గోల. అది కూడా జరిగిందండి. ముందు వీడియోలో చూడండి, అది కూడా అట్లా కూడా గోల్ చేశాను. ఎక్కింది చిన్న రైడే కానీ అది కూడా ఈ క్లిప్ దీంట్లో యాడ్ చేశాం, కానీ అరవడం అనేది దీంట్లో లేదు. సో ఇది చాలా చాలా బాగుందండి ఈ రైడ్స్ అవన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, మాకు ఇక్కడ జూలైలో ఉంటాయండి హాలిడేస్. జూలై, ఆగస్ట్ ఈ 2 months ఉంటాయి. సెప్టెంబర్ 2nd week నుంచి స్కూల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో ఎక్కువ అందరూ వేరే వేరే ఊర్ల నుంచి టూరిస్టులు అట్లా అందరూ వస్తూ ఉంటారు. ఆ టైంలో బాగా ఉంటాయన్నమాట అన్ని రైడ్స్ అవన్నీ కూడా. ఇక్కడ చూసారు అన్ని మ్యూజిక్ అన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా అక్కడ అట్లా పెట్టారు. చూడడానికి అయితే ఇది చాలా చాలా బాగుందండి. అసలు అది మ్యూజిక్ నోట్స్ ఉంటాయి కదా, ఆ నోట్స్ అవన్నీ కూడా ఇట్లా హ్యాంగ్ చేసినట్టుగా పెట్టారు. చాలా బాగున్నాయి చూడడానికి. కానీ అక్కడ పెట్టారనమాట బోర్డ్స్, టచ్ చేయకూడదు అని. మా బుడ్డదేమో వెళ్ళి అన్నీ టచ్ చేస్తానని గోల అండి. నేను ఎక్కిన ఫస్ట్ రైడ్ అనమాట మా రేషితతో. దానికే నేను ఇదేంటే పైకి వెళ్తుంది మళ్ళీ కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది మళ్ళీ కిందకు వస్తుంది అన్నాను. ఇదేమో అంత భయం వేయలేదు. కిందేమో మా వారు మా మన్వితను పట్టుకొని నించుని ఉన్నారు. ఇంకా ఇది జస్ట్ ఏం లేదండి, రౌండ్గా తిరుగుతుంది, కిందకి పైకి అంతే. అప్పటికే వర్షం అనేది లైట్గా స్టార్ట్ అయ్యింది. ఆ బోట్ ఎక్కిన తర్వాత ఇది ఎక్కాము. తర్వాత ఇంకా మెరీగో రౌండ్ అనేది ఉంది ఒకటి, ఇది ఎక్కుతావా అని అడిగింది నన్ను. అయితే నేను ఏం మాట్లాడుతున్నావే, ఆ జూడు ఎట్లా తిరుగుతుందో, నార్మల్గా తిరిగితేనే నా పని అవుట్ అయిపోతుంది, ఇంకా జూడు ఎట్లా తిరుగుతుందో జిగ్జాగ్గా అన్నాను. ఇక్కడ మ్యాప్ ఉంది, ఆ మ్యాప్ పట్టుకొని ఇంకా వీళ్ళు అన్నీ చూసుకుంటూ ఉన్నారండి. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం కూడా చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఇది చూడండి పైకి వెళ్ళి కిందకి అలా వస్తూ ఉంది. అసలు ఎంత ఫాస్ట్గా పైకి వెళ్తుందో అంత ఫాస్ట్ కిందకు వస్తుంది.
ఒక 5 మినిట్స్ ఏమో ఉంటుందండి, దానికే దడదడలాడుతూ ఉంటుంది. మనకైతే ఇక్కడ నెక్స్ట్ హంటర్ హౌస్ అని ఒకటి ఉంది, దాంట్లోకి వెళ్ళారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఈ పారాషూట్స్ లాగా ఉన్నాయి కదా, దీంట్లోకి ఎక్కారనమాట. బొడ్డదైతే మొత్తానికి దీంట్లోకి ఎక్కింది. అప్పుడు వర్షం పడుతూ ఉంటే ఇంకా హుడీస్ వేసుకున్నారు వీళ్ళు. ఇంకా చలిగా ఉందండి, వర్షం పడుతుంటే మెయిన్ చలిగా ఉంది, గాలి బాగా గాలి ఉంది. అదేం లేదు, ఇలా జిగ్జాగ్ ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇంకా నన్ను కూడా ఎక్కమన్నారు కానీ ఇంకా నేను ఎక్కలేదు. కొన్ని సెలెక్టెడ్వే నేను చూసుకొని ఎక్కాను. అన్నీ అంటే నాకు కష్టము, నేను ఎక్కలేను, నాకు భయం అని చెప్పాను. అలాగైతే ఎంజాయ్ చేసామండి మేము. ఇగోండి ఇది ఒకటి చిన్న రైడ్, జస్ట్ అలా పైకి వెళ్ళి కిందకు వచ్చేస్తుంది. అప్పటికే ఏంటంటే కొన్ని రైడ్స్ ఎక్కామని చెప్పాను కదా, కొన్నిటికి నేను వీడియో తీశాను, కొన్నిటికి తీయలేకపోయాను. అంటే ఎందుకంటే కుదరలేదన్నమాట కొన్నిటికి. ఈ బుడ్డదాన్ని నా దగ్గర పెట్టి వెళ్ళారని చెప్పా కదా, అలా పెట్టి వెళ్ళినప్పుడు కొన్నిటికి తీయడం అనేది కుదరలేదు. ఎందుకంటే అది అటు ఇటు పారిపోతూ ఉంది. ఒక 3-4 రైడ్స్కి అయితే ఓన్లీ దాన్ని ఒక్కదాన్నే కూర్చోబెట్టి అలౌ చేశారనమాట. అది ఇలా జీప్స్ జస్ట్ అలా వెళ్తూ ఉంటాయి. నాకైతే ఇది ఎక్కిన దగ్గర నుంచి నాకు దడదళ్ళాడుతూ ఉంది. ఎందుకంటే బెల్ట్ పెట్టారు కానీ ఏమో సడన్గా అది లేచేస్తుందేమో అని. ఈ ఎంతైనా మదర్స్కి అట్లాగే ఉంటుందేమో, మరి పేరెంట్స్కి అందరికి కూడా అలాగే టెన్షన్. మీరు కూడా ఇలాగే ఎప్పుడన్నా టెన్షన్ ఫేస్ చేశారా మీ పిల్లలతో? ఎప్పుడన్నా ఇట్లాగా వెళ్ళినప్పుడు, ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. ఇట్లాగా 2-3 అనేవి ఎక్కింది అది. ఇంకోటేమో ముగ్గురు కలిసి ఎక్కారనమాట. అంటే వర్షం పడుతూ ఉంది కదా, వర్షం పడుతూ ఉంటే కొన్ని రైడ్స్ ఏమో క్లోజ్ చేసేసారు. ఇంకా నెక్స్ట్ ఇంకా జూలై నుంచి ఇంకా చాలా పెద్ద రైడ్స్ అనేవి పెడతారంట. ఇదొకటి పైనుంచి ఇట్లా స్లైడ్ అనమాట, వాటర్ ఉంటుంది, ఆ వాటర్లోంచి ఇలా జారుకుంటూ రావాలి. వీళ్ళిద్దరు చేశారు. ఇక్కడ దీనికి వెళ్ళేది మజా ఎట్లా ఉంటుందంటే, అది 4-5 ఫ్లోర్స్, అది ఆ బోట్ లాంటిది తీసుకుని, ఆ ఎయిర్ బోట్ లాంటిది నెత్తి మీద పెట్టుకొని వెళ్ళాలి. అంటే మామూలుగా చేత్తో పట్టుకుంటే చాలా బరువు ఉంటుందండి, అందుకని ఇట్లా నెత్తి మీద ఇలా పట్టుకొని పైకి ఎక్కుతారు. అగో వెనకాల చూసారు, అంత కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది. మాన్స్టర్ రైడ్ అనేది, ఇంకా చాలా పెద్ద రైడ్స్ అవన్నీ కూడా పెడతారటండి. చూడాలి మరి అప్పుడు ఇంకా ఎట్లా ఉంటుంది ఏంటని. ఇదేమో బోట్స్ ఇలా జిగ్జాగ్ వెళ్తాయి. ఆ వెనకాల చూసారా ఎంత పెద్ద రైడ్ ఉందో, అదొక పెద్ద రైడ్ అండి, అదొకటి పెట్టారు. అది కాకుండా ఇంకోటి కూడా పెడతారంట. అలా డిఫరెంట్ రైడ్స్ అనేవి ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ పెడతామని చెప్పి వాళ్ళు ఇంకా బోర్డు పెట్టారు. అప్పుడు ఇంకా రెస్టారెంట్స్ అవన్నీ కూడా పెడతారండి. ఎందుకంటే మేము లాస్ట్ టైం అప్పుడు వెళ్ళినప్పుడు ప్లే ఏరియా, రెస్టారెంట్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ ఇంకా వేరే సైడ్ ఉన్నాయన్నమాట. ఇదంతా ఒక సైడు, అదంతా ఇంకా వేరే సైడు. దీన్ని మొత్తాన్ని కవర్ చేయాలంటే మనం ఇంకా పొద్దున్న ఇంకా 8 o'clock కల్లా అక్కడ ఉన్నామనుకోండి, తొందరగా ఉంటే ఇంకా మనం అన్ని రైడ్స్ కంప్లీట్ చేయొచ్చు, అన్నీ కూడా మొత్తం తిరిగేసేయచ్చు అనమాట. కంప్లీట్గా ఇంకా మొత్తం ఫినిష్ అయిపోతూ ఉంటాయి. ఈవినింగ్ 5:30 దాకా ఉంటుందండి. వాళ్ళు 5కి క్లోజ్ చేస్తారు. ఇదిగో ఇక్కడ ఒక పోనీ రైడ్ అనమాట. ఈ పోనీ రైడ్ ఒకటి చేసింది, ఇది నేను కూడా ఎక్కానండి. అంటే ఎవరైనా వెళ్ళొచ్చు అని అంటే ఇంకా నేను కూడా ఎక్కాను. ఇంకా పాపం దీనికి కూడా వస్తానని పుట్టది గోల్ చేసింది, కానీ ఇంకా వాళ్ళు ఎలో చేయలేదు. అది చెప్పాను కదా, 80 సెంటీమీటర్స్ పైన ఉంటేనే వాళ్ళు ఎలో చేశారనమాట. రూల్స్ అండి, స్ట్రిక్ట్ రూల్స్ అసలు. ఈ కింద ఏంటంటే పెద్ద స్టోన్స్ ఉన్నాయి కదా, అవి ఎంత పెద్దగా ఉన్నాయంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇది ఒక మధ్యలో ఇలా క్రాస్గా తిరిగిపోతూ ఉంటుంది ఈ పోనీ అనేది. మనం గట్టిగా పట్టుకొని కూర్చోవాలి. అందుకనేనేమో మేబీ బుడ్డ పిల్లలను వాళ్ళు ఎలో చేయలేదు. ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఆపండ్రో ఎనర్జీ అనేది, ఇదేనండి. అది ఏంటంటే కొంచెం ఇట్లా ముందుకి వెనక్కి వెళ్తున్నట్టుగా వెళ్ళి ఇట్లా రౌండ్గా తిరుగుతుందండి. అది నేను అట్లా అరుస్తూ ఉంటే ఇక్కడ మా బుడ్డది నన్నే చూస్తూ ఉంది. అరుస్తున్నావా అని అడుగుతుంది. మమ్మీ భయం వేస్తుందా అని. అంటే ఏం భయం లేదు, అది ఇదని నేను చెప్తూ ఉన్నాను. ఇక్కడైతే వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. నేను అరిచిన దానికి వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు, అందుకే వీడియో తీశారనమాట. ఇంకా ఇదేమో ఒక ట్రైను, వీళ్ళ ముగ్గురు ఎక్కారు ఇంకా ట్రైను. ఇదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. అట్లాగే
కామెంట్ సెక్షన్లో వీడియో గురించి కామెంట్ అనేది పోస్ట్ చేయండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. మేము ఎప్పుడైనా ఇలా హాలిడేస్ వస్తే ఐదర్ జూ కానీ లేకపోతే మేము ఇలా అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ ఎక్కువ వెళ్తూ ఉంటాము. ఇవే కదండి ఎక్కువ పిల్లలు ఎంజాయ్ చేసేది. వాళ్ళకి అంటే మా బుడ్డదానికి ఎక్కువగా తెలిసేది ఇప్పుడే అండి, ఊహ తెలుస్తుంది కదా, అందుకని దానికి ఏంటంటే అన్నీ ఇట్లాంటివి చూపిద్దాము అని ఎక్కువ అలాంటి ప్లేసెస్కే వెళ్తూ ఉంటాము. అందుకే మీరు అంతకుముందు చూసినట్లయితే ఫ్యాంటసీ ల్యాండ్ కానీ ఇంకా వేరే వేరేవి అవి చూసినా కానీ మేము ఎక్కువ అవే వెళ్ళి ఉంటాము. నెక్స్ట్ ఇలాంటిదే ఇంకొక వీడియో కూడా ఉందండి, బెల్జియం మేము వెళ్ళినప్పుడు. అది కూడా తొందరలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వ్యాలిగేటర్ పార్క్లో ఇంకా డిఫరెంట్ ఫొటోస్ అవన్నీ దిగాము. ఇక్కడ ఫోటో తీస్తుంటుంటే అసలు బుడ్డది ఆగనే ఆగట్లేదు, గోల గోల. అది ఎప్పుడు ఒక్కటే ఒక పోజ్ పెడుతూ ఉంటుంది అనమాట. పోజ్ మార్చవే అని చెప్తూ ఉంటాము. ఇంకా మేము తిరిగి వస్తూ ఉంటే ఇంకా ఇంటికి అక్కడ ఒక స్పోర్ట్స్ కార్ అటండి, అది డివైడర్ని కొట్టిందంట. డివైడర్ని కొడితే మరి అందులో ఉన్న వాళ్ళకి ఏమైందో ఏమో తెలీదు, పెద్ద పెద్దగా మంటలు వచ్చేసాయి. పెద్దగా మొత్తం చూసారా బ్లాక్గా అయిపోయింది స్కై మొత్తం అనేది. ఫస్ట్ దాని పక్క నుంచే వెళ్ళాము. దాని పక్కన నుంచే వెళ్ళినప్పుడు అంటే నేను బ్యాక్ సైడ్ నిద్రపోతూ ఉన్నాను, నాకు తెలియలేదనమాట. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే సడన్గా లేచి వీడియో ఈ క్లిప్ అనేది తీశాను. అంబులెన్స్ నెక్స్ట్ అలాగే పోలీస్ కార్స్ అందరూ అన్నీ కూడా వచ్చాయి చూడండి. మొత్తం అందరూ కూడా ఉన్నారు. అదిగో కారు అట్లాగా ఆరుతూ ఉన్నారు, మంటలు అవన్నీ అంతా కూడా. ఇంకా ఇంతేనండి ఈ వీడియో అనేది. మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ నిఖిల తేజ. సీ యూ, బాయ్ బాయ్.